మా నాయకుడు. మన ఆర్మీని రెడీ చేసుకుంటాను నాన్న. వీడు శౌర్యంగానా? హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ బాయ్ ఛానల్. ఇవాళ కంటెంట్ వచ్చేసి ఆనంద్ బాయ్ మీద ఫ్లాగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అరే ప్రేమ షాప్ ఉందా, కలిసిపోదన్నాడు. నమస్తే ప్రవీణ్. హాయ్ చింటూ. అమ్మా బాగా ఛాయానికి వచ్చిన సలహా చూస్తున్నావు. ఇప్పుడు గిరాకీ లేదంటారా? మీరు వస్తేనే గిరాకులు అయితే అరే అన్న నువ్వు చెప్పనా? మీకంటే ఎక్కువ ముందు చెప్పు. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసి ఇప్పుడే ఎన్ని జోన్లు చేస్తారు. అంటున్నావు నువ్వు వచ్చినావు అంతేగాని ఏం మాడి నాకు తెలియదు. కాదు ఇంకో పెళ్లి చేసుకోమంటా? సార్ ఏంటి సార్ అది? నన్ను ఎల్మా చేయకూడదు భయ్. వదిలేసి మంచిగా ఫేషియల్ మస్తు చేద్దాం. మొత్తం ఫేషియల్ చేసి ఇట్లా తెల్లగా రావాలి. ఇట్లా తెల్లగన్నా అవునా? చేద్దాం బాయ్. కూర్చో మంచిగా కూర్చో. మీ టైం నడుస్తుంది అంటున్నారు. మొత్తం పెళ్లిలో మొత్తం మళ్ళా మినిమం ఉంటుందో సార్. బాయ్ 2 నిమిషాలు రెస్ట్ తీసుకో, చేసేస్తాను. కన్ను మూసేస్తా. ఓకే అన్న. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడితే నా నోట నుంచి మంచి మాట్లాడో చెప్తానా? ఇంకెంతసేపు వస్తా భాయ్? వస్తున్నా. మన పెన్షన్ కన్నా వీళ్ళు ఎక్కువ కొడుతున్నా. ఇంతసేపు నా క్రీమ్ కలప నీకు ఇంతసేపా? ఇదేం బట్ట పెడుతున్నావు భాయ్? భాయ్ అయిపోయింది. చేస్తున్నా మంచిగా స్వచ్ఛ బండి తెల్ల కావాలా బ్రో? పిల్లగానికి అన్ని కథలు ఉంటాయా? ఇదే మళ్ళా మొత్తం టిష్యూ కప్పినా. అదే నేను కాదన్నా. ఎవరు మళ్ళా?
ఏం కాదు ఆడు. అరే వినేది అన్ని లోపల చేయకుండా కిషోర్ ఆ? అరే ఏమన్నా అరే మంచిగా వస్తున్నావు, ఏం దమ్ము అదే నేను ఇట్లా క్రీమ్ కలుపుకొని వచ్చే లోపల వేసేసినా నేను ఏం ఉప్మా చేయాలి? కూడా అలా జరుగుతుంది. ఉప్మా ఎక్కేసి మొత్తం వాటర్ కొట్టి మొత్తం. పెళ్లికి ఆ. అలాగే నేనే ఫేషియల్ చేయించుకుని ఒకటి చేసుకో తీరా అన్నాను వాళ్ళ మాటలు కూడా నువ్వు కూడా అట్లా తయారవుతున్నావు. చేస్తున్నా నేను ఏమన్నా నేను ఇదిగో ఇట్లా క్రీమ్ కలుపుకొని వచ్చే లోపల లోడ పని వేస్తున్నాం తెలివా నీకు? నేను చూడలేనా ఏం కాదు. ఇంకా మళ్ళీ నాకే తెలుసు. పేపర్ అనేది తెచ్చిపోయిండు. పేపర్ అయితే నువ్వు వేసినావు కదా, పేపర్ నేనే పెట్టాను. నేను అక్కడ పోయినాక నీళ్ళు న్యూస్ పేపర్ కూడా వేసి నువ్వు కొట్టి- వేసినావు. నేను నీళ్ళు కొట్టినప్పుడు నీకేం అన్న ప్రవీణ్ భాయ్ కొట్టిండు. నువ్వే లోడ పని వేస్తున్నావులే. లేదన్నా నేను నువ్వు ప్రవీణ్ భాయ్ అట్లా అనుకోలేదు. రెస్ట్ తీసుకోవన్నా నేను ఇప్పుడు అది ఎట్లా మన మస్తు మజా తీసుకుంటారు. ఇప్పుడు నీకు అర్థమైతే ఉద్దేశాలు చేయి నాకు పెంచలే. నో 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 ఫేషియల్ చేయమంటే నువ్వు ఈ అరే గడ్డం నేను చేస్తున్నావా కాదన్నా, నువ్వు? నేను కాదన్నా, ఆడు ఎవరు వాళ్ళ? వాడు అది ఎన్నిసార్లు ఏ, చెప్పినా అదే మరి చేస్తాను, ఇంత మరి గలీజ్ నేను చేస్తున్నావు నేను తెలుసా? ఓలేసి మామ చెప్పు. అరే వాళ్ళు- ఫేషియల్ చేయన్నా అని చెప్పినా. అరే వాళ్ళు చేస్తే నువ్వు ఎట్లా ఇస్తావన్నా టిమ్మరు? అరే నేను ఏదన్నా ముంచుకున్నావు. ఇది ఇదేం బాయ్ మజా చేస్తున్నావు? అన్నానా ఇది గడ్డం నాకు ఎంత ఇష్టం, గడ్డం గడ్డం తీసా. అరే ముంచుకున్నా నా చేతులు నేను చేసుకుంటే ముంచుకున్నా నేనేం చేయాలి? ఫేషియల్ చేయించుకొని వచ్చిన ఏ మీకు కొట్లాడకూడి. అరే అన్న కొంచెం ఎందుకు ఏం చెప్పినా అన్న? ఏ చేయమని ఫేషియల్ చేయాలన్నా అని చెప్పినా. ఇట్లా అంటేనే పోయిందా? ఇగో ఆడే నడు చూసు. చూడాలా? ఇగో ఇట్లా అంటే పోతుంది. అయ్యింది భయ్, ఏమంటావు? ఏమంటావు? ఏమంటే కాదు, పోయి మజాక్ చేయాలి. గడ్డం తీసేది ఏం తెలుసా? నీకు వచ్చన్నా అరే అవలోనే ఏరా. మజాక్ అయిపోతుంది కదా, వినయ్ ప్రతిదీ. ఆయన ఏదో చేసి తెలియకుండా ఇంటి రోడ్డులో గడ్డం వేసేస్తారా? అప్పటికి లోడ్ పని అంటే నేను ఎక్కడా? కాదు, ఇదో. వేసేసాడు బాగా వేసి మాట్లాడు బాయ్ కాదు, అప్పటి నుంచి నేను లోడ్ పని వేసావు అన్నానా? రే ఏమమ్మా, నువ్వు కూడా అంతే ఉన్నావు. ఇలా సపోర్ట్ చేస్తున్నావు నువ్వు. మన పురుషులు ఇలా కూడా ప్రశాంతంగా చేపించుకో. ప్రతి దాంట్లో గుద్దడం ఏమన్నా నువ్వే చూసుకోవా? అరే చేతులకి గుంజుకుంటే నేనే చేయాలన్నా? నువ్వా నా నేను అసలు ఫేషియల్ చేయాలని చెప్పినా నేను. నేను ఇట్లా వాటర్ కొడుతున్నా, సడన్ గా వచ్చిన ఆడు నువ్వు ఎట్లిస్తావా నా టిమ్మరు చెప్పువా నువ్వనా? వినేయర్ గుంజుకొని పోయి నేనేం చేయాలి? ఏమన్నా గడ్డమే చేద్దాం చెప్పాను, నీ ఫేషియల్ ఏమన్నా గడ్డమే తీస్తున్నాను. అరే నేను గడ్డలు నేను చేయలేను నా వాడు వినయ్ గారు అవ్వ నువ్వు ఆపొచ్చు కదా, అరే చేయకని చెప్పి. చెయ్యగానే అమ్ముతూనే నన్ను గుంజేసిన వాడు. నేను ఏమన్నా చేయాలి? గడ్డం ఇప్పటిదాకా నీకు ఎంత పెంచుకున్నా అరే నేను- నేను అట్లా చేస్తున్నా. చెప్తాను. ఎప్పుడైనా చేసిన నీకట్లా? సరే పోనీ పోయిగా పోనీ వదిలేనా అని పోతే ప్రశాంతంగా చేయాలి. జిల్లేది ఫేషియల్ లేని పోతా ఇంట్లోకి ఫోన్లో వస్తుంది నాకు. సరే అన్న వేస్తున్నా పాటు వెళ్ళేయాలా, వెళ్ళే టైం అవుతుందా నీ వెయ్యి. వేస్తున్నా. అరే ఇదేంటినే? ఇది మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. అరే నేను చేద్దాం నా మధ్యలో వచ్చి నువ్వు- గలీజ్ చేసి, అరే వినయ్ ఉండడం అలా చెప్తున్నాను. నాకేం కాదన్నా, దాంట్లో ఏం కాదన్నా. ఇంకా చూడు ఏంటంటే పోయి లోడ పని చేస్తున్నావు నువ్వు కూడా. మొత్తం ముఖం అంతా గలీజ్ చేసి తీసుకురా. నా గడ్డం మంచిగా అనిపిస్తుంది చూడు.
ఇక తీసి కొద్దిగా తీసి ఇక్కడ పోయింది కానీ తెలియదు అనిపిస్తుందా? సజ్జాలి మరి. అరే మీరు దానికి ఎంత బీపీలు ఇవ్వడుతో తెలుసా? నాది కదా ఇచ్చి అనిపిస్తుంది. వచ్చేటప్పుడు ఎంత ఎలా కొట్టాడు మా ఆయన ఎట్లా చెడదగిరి కదా పోనీ అదే బడ్జెట్ మొత్తం ఎట్లా చూసుకొని చిన్న చేసి మొత్తం చిన్న సెట్ చేసి చేతులు పెడుతున్నా మరి. చెయ్యాలి తగ్గించినాక అన్నది మళ్ళీ చెయ్యానా ఇప్పుడు మీరు ఇంత లోన పని చేస్తారు కదా, రేపు ఎట్లా చూపిస్తా నా మీద చేసారులే. గడ్డం తీసుకున్నాక చేసారు పోయినా అది విషయనా మొత్తం తీసేయిగా మొత్తం గడ్డం మీద చేసి మొత్తం ఇగో ఇట్లా మొత్తం తిప్పించుకొని చేస్తున్నాను. అన్న మీసాలు తిప్పుతావా? మీసాలు తిప్పుతావా? ఏ తిప్పుడా ఇంకా మొత్తం చెడుగా తిప్పుడు కూడా చూస్తారు ఇంకా మొత్తం చూసి అందరూ వస్తారు. గడ్డం తిప్పించారు కదా నాతో గడ్డం చూపిస్తా వినయ్కి నీకు మామ ముగ్గురికి చూపిస్తా.